అయ్యండి ఈవేళ వెంకటేశ్వర స్వామి గానామృతంలో ఈ కొండలు వెంకటాద్రి, శేషాద్రి, గరుడాద్రి అని ఇన్ని రకాలు కొండలు పెట్టి ఎంత బాగా చేశారంటే 7 కొండల్ని చూపించేశారు మాకు ఈ గానామృతంలో. వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఏ విధంగా అయిందో కూడా అన్ని యథావిధిగా ఈ పేరెంటల్లో మేము చేసుకున్నామండి. ఇంతమంది ఆడవాళ్ళతో కలిపి చేసుకోవడం అంటే మగవాళ్ళనే కాదండి, ఆడవాళ్ళం మేము కూడా చేయగలమని నిరూపించాము. ఈ స్వామివారి కళ్యాణం ఎంత అట్టహాసంగా చూడండి, ఎంత బాగా జరిగిందోనో. ఊరేగింపుతో స్వామివారిని పెళ్లి కొడుకుని చేస్తూ అమ్మవారిని, పద్మావతిని, లక్ష్మీదేవిని ఊరేగిస్తూ కోలాటంతో తలంబరాలు బియ్యం అన్నీ యథావిధిగా చేశారండి. మేము చేయలేనిది అంటూ ఏదీ లేదని చూపించారు మా గ్రూప్లో పారాయణంలో అనమాట. అయితే హారతిస్తూ స్వామివారిని లోపలికి తీసుకొస్తున్నారనమాట. అన్నీ ఎంత బాగా జరిగిందంటే ఇంత మొత్తం ఏంటంటే నేను పారాయణానికి వస్తున్నాము వెళ్తున్నాము అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ దేవుడి కోసం మనం ఒక టైం అనేది మనం కేటాయించాలండి. అది ఈ రోజుల్లో అందరూ బిజీ అయిపోయారు. దేవుడి కోసం కొంచెం టైం కేటాయించుకుని రోజు మొత్తంలో ఎంతసేపు తిండి ఈ ధ్యాస మానుకుని దేవుడి మీద మాత్రం కొంచెం దృష్టి మళ్ళించుకుంటే మనతో వచ్చేది ఇది ఒక్కటే అని మాత్రం నేను తెలుసుకున్నాను. అందుకని నేను మీకు చిన్న సలహా ఏదైనా అనుకోండి మీరు. అయితే చూడండి ఎంత బాగా పాడుకుంటున్నామో పాటలన్నీ కూడా, దేవుడివన్నీ కూడాను. నేను రీసెంట్గా వెళ్తున్నాను ఒక 6 months 7 months నుంచి. పాటలు అయితే మాత్రం నాకు కొంచెం దేవుడి వల్ల నేను నేర్చుకుంటున్నాను వచ్చేది. స్వామివారికి కాళ్ళు కడగడం కన్యాదానం టైంలో యథావిధిగా బాగా పాడారు వెంకటేశ్వర స్వామి పాటలు అవన్నీ. హారతి కొనుమా వైకుంఠధామ, హారతి కొనుమా వైకుంఠధామ అని పాడుతుంటే ఎంత బాగుందో పాట. పానకాలు స్వామివారికి కళ్యాణం టైంలో ఇచ్చే పానకము, చనుడి, వడపప్పు యథావిధిగా చేశారు మా పారాయణం గ్రూప్లో. ఇంతకు మించి దేవుడి గురించి ఏం చెప్తాను చెప్పండి. పారాయణం చదువుతున్నంతసేపు దేవుడిది తన్మయత్వంలో ఉంటామన్న మనకి రీజన్ తెలుస్తుందండి. మీకు పారాయణం చదువుతున్నప్పుడే, ఈ గానామృతం చదువుతున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుందండి. అబ్బా ఈ అనుభూతి ఎంతో బాగుంది, ఈ అనుభూతి ఎంత బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. అంత బాగుంటుంది. మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనుభూతి. అదే అనుభూతి దేవుడిని చదువుతుంటే అనిపిస్తుందండి. నాకైతే అలాగే అనిపించింది. నా ఫీలింగ్స్ నేను చెప్తున్నానంతే. స్వామివారికి పాదాలు అవన్నీ కడుగుతున్నారు, కన్యాదానం చేసే ఇది సందర్భం. నెక్స్ట్ కళ్యాణం. కన్యాదానంలో ఏమిస్తారు? గుమ్మడికాయ, కొబ్బరి బొండాలు, గుమ్మడి పండు, గంధము చెక్క ఇవి కూడా స్వామివారికి ఇచ్చారు. స్వామివారికి జీలకర్ర బెల్లం యథావిధిగా, మంగళసూత్రాలు యథావిధిగా, నల్లపూసలు, ఉత్తరజన్యాలు, స్వామివారికి హారాలు, జీలకర్ర బెల్లం చూసారా, అన్నీ యథావిధిగా చేశారండి. ఎక్కడ మొక్కుబడిగా చేసుకునే పద్ధతి అయితే మాత్రం ఈ కళ్యాణంలో లేదు. ప్రతి శనివారం జరుగుతూనే ఉంటుంది ఈ విధంగా. మ్యాక్సిమం 4 hours ఈజీగా పడుతుందండి కళ్యాణం పుస్తకం చదవడానికి. ఓపిక్గా కూర్చోవాలి. ఇంటి మీద ధ్యాస కొంచెం తగ్గించుకుని దేవుడి మీద ధ్యాస పెట్టుకుంటే మనకి పుణ్యం వస్తుంది. నేను తెలుసుకున్నది ఇది ఒకటి, మీరు కూడా కొంచెం గ్రహించుకోండి. అది ఈవిడ అస్తమాటికి వెళ్ళిపోతుంది, ఈవిడ అస్తమాటికి దేవుడికి పెడుతుంది అని అనుకోకుండా ఈ దేవుడి దాంట్లో కొంచెం నిమగ్నం అయితే మనకి పుణ్యం. నెక్స్ట్ కళ్యాణం అంతా అయిపోయిందండి. ఇంతగా మించి నేను ఏముంది చెప్పడానికి చెప్పండి స్వామివారికి. కానీ గానామృతం చదువుతున్నాను సేపు కూడా చాలా బాగుంటుందండి. మీరు ఉత్తినే ఇంట్లో ఉన్నప్పుడు శనివారం గానామృతం మీరు ఒక్కళ్ళైనా సరే మీరు చదువుకుంటూ ఉండండి, అది మీకు తెలుస్తుంది ఆ రిజల్ట్ ఏంటోనో. హారతిస్తున్నారు స్వామివారికి. 7 కొండలకి 7 దీపాలు, 7 హారతులు కూడా అలా పెట్టి వెలిగిస్తున్నారు. ఇది కూడా చాలా గొప్పగా ఉంది. ఈ సన్నివేశం చూస్తే ఇంకా లేట్ అయిపోతుంది అని అనుకోకుండా అందరం కూర్చుని చదువుకున్నామండి. మొదలెట్టడమే లేటుగా మొదలెట్టారు అనుకున్నాం, కానీ అన్ని యథావిధిగా చేశారు కూడాను. బాగుంది, చాలా బాగుంది. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ